నంద్యాల జిల్లా డోన్పట్నంలో చిన్నపిల్లలను ఎత్తుకెళ్లే ముఠా సంచరిస్తుందన్న వార్త ఒక్కసారిగా కలకలం రేపింది. చాక్లెట్లు ఆశ చూపి చిన్నపిల్లలను అపహరించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానిక పండ్ల వ్యాపారులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్నంలో రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి చిన్నపిల్లల దగ్గరకు చేరి వారికి చాక్లెట్లు ఇస్తూ మాయమాటలతో లోబర్చుకోవడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి ప్రవర్తనపై అక్కడే ఉన్న పండ్ల వ్యాపారులకు అనుమానం కలిగింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్రమత్తమైన వ్యాపారులు ఆ వ్యక్తిని అడ్డుకుని నిలదీశారు. స్థానికుల సహకారంతో అతన్ని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వ్యక్తి ఒంటరిగా ఈ పనికి ఒడిగట్టాడా లేక దీని వెనుక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏదైనా ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. వ్యాపారులు సకాలంలో స్పందించడం వల్లే ఒక పెద్ద ప్రమాదం తప్పిందని, పిల్లలు సురక్షితంగా ఉన్నారని పోలీసులు వారిని అభినందించారు. అమ్మగారికి ఇట్లా లేచిందిలే, పగారికి కాదు లేచింది. లేచిన తర్వాత నేను లేచిపోయి వాళ్ళు అవన్నీ రామే ఎవరు గుర్తుపడతావా అన్న అంటే నా చూస్తారా కానీ చూసి మా వాళ్ళు కాదక్క, మా వాళ్ళు కాదనండి. వాళ్ళు ఇట్లా పట్టు గుంజుకుంటుంటే కానీ పిల్లలు రాకున్నాడన్నా ఏడుస్తున్నాడు. వాళ్ళ నాయనేమో వాళ్ళ బంధువులేమన్నట్టు ఏడుస్తున్నాడు. నేను పట్టణ గుంజి రెండేళ్ళు కర్త కొట్టి సదవిలోనైనా కర్త దొరికించా వాళ్ళ అమ్మకి ఎత్తించి పంపించి నువ్వు ఎవరు రాన్న అంటే నాకు కొంత పిల్లక్క అన్నాడు. ఏటికి నాకు కులాయి కొనిచ్చినావు అంటే నాకు కానీ 20,000 ఎక్కువ ఉందక్క, పిల్లలకల్లా కొనిస్తున్నాను అన్నాడు. నువ్వు వదిలేసిన పిల్లలు కయ్యాలలో తెచ్చుకోవాలి కదా, వచ్చే టోపీ తీసేసి ఎంతసేపు పలకరించిన ఇలా సినిమా తీసి మా కాని కొట్టాక మన కయ్యాలు లేకొచ్చిన పిల్లోడు పోయాడనే డౌట్ వచ్చేసి వదిలిపెట్టింటే ఈ పిల్లోడు తీసుకపోయి ఏం చేస్తుందో తెలియదు. కానీ ఈమె ఏం చేసిందో ఏం మాట్లాడుకున్నా ఇప్పుడు పాప మాట్లాడినంత అయితే మనం చూడలే. నేను చూసిన వరకు చెప్తా అంతే. ఎత్తుకపోతుంటే ఏం మాయసరే పిల్లగానే ఎత్తుకపోతున్నాడు అని అడిగిన అంటే ఏమోక వాళ్ళేమో ఎత్తుకపోతున్నారు అనేది. పో మాయసరే అటు వేసి చూడిపోయి ఎక్కడ ఎత్తపోతున్నాడు అని చెప్తే అవతల పక్కవే నిలబడితే అక్కడ ఆట ఉండే. మేము అవతల పక్క కాదు అవతల పక్కవే నేను ఇటు పక్క వస్తాను పో ముందు షాప్ లేకన్నా. ఇప్పుడు షాప్ లేక చక్కగా ఎక్కిపోయా. నాకు డౌట్ వచ్చి వెనకనే వెళ్ళిపోయి ఎవరు నువ్వు అన్న అంటే పిల్లలకు కుళాయి కొనిస్తున్నాక అన్నాడు. సరేలే అని పిల్లోని గుంజులా అన్న రాలే వాళ్ళ పిలిపించి మేము పిల్లోని తీసుకొని కానీ వాళ్ళ అవ్వగానే రాకున్నాడు. వారికి పట్టుకొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే నేను బాధ కథకు 2 ఏళ్ళు పెరిగి తీసి వాళ్ళ చేతిలో పెట్టినా కానీ ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు. నేను కింది దిగి వచ్చి ఎవరు నువ్వు అని అడిగిన అంటే ఏం పలకలే, యా ఊరు అన్నా కానీ పలకలే. అలా కాకుండా ఎందుకు కుళాయి కొనిచ్చినావు అంటే అక్క నాకు 80,000 లెక్క ఉందక్క, నేను అందరి పిల్లలకి కుళాయిలు కొనిస్తున్నాను అన్నాడు. ఇంకా నాకు వాని మీద కయ్యాలు తప్పేసింది, పిల్లోని మీద కయ్యాలు వచ్చింది. మరి ఎత్తుకుంటా వచ్చి ఆ పిల్లోనికి చెవుల కుళాయి తీసేసి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకొని నీళ్ళు మకానికి కొట్టేసి కడతబట్టి 2 ఏళ్ళు పెరిగి మన కయ్యాలు లేకొచ్చినాక తర్వాత వారి మీద కయ్యాలు వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తున్నాడు. వస్తుంటే పట్టుకొని ఎవరు ఎక్కడ అని అడిగితే నాది కొత్త పిల్ల, నేను పిల్లలకు కొనిపిస్తాను అని అన్నాడు. ఇంకా మాకు నచ్చగానే తీసుకొచ్చి స్టేషన్ కుప్ప చెప్పేస్తున్నాను. చినిగిపోయినాయి మొత్తం 80,000 పెట్టి పిల్లలకి బట్టలు కొనిస్తున్నాము, అందరికి సలికోట్లు ఇప్పిస్తున్నాము అని చెప్తున్నాడు. నీకే ప్యాంట్ చినిగిపోయింది కదన్నా నువ్వేందుకు కొనిస్తావు అని మాకు డౌట్ వచ్చి ఇప్పుడు మళ్ళీ పట్టుకొని వచ్చినాము. ఇక్కడ తెచ్చుకుంటానక్క బండి సర్దుకుంటాను నీకు ఆడ పెట్టుకోనింది పిల్లోని అంటే సర్లేక ఇడిచిపెట్టిపో అని చెప్పిన. ఆ పిల్లోనికి అట్టిపండు ఇచ్చినా తినుకుంటూ కూర్చున్నాడు. తెలిసిన మంచి లెక్క వచ్చినాడు, అక్కడ నుండి వచ్చినాడు. వచ్చి ఆ పిల్లోనికి అలా చూసి నగినాడు. నేనేమనుకున్నా వాళ్ళ మా మడిదేమో అనుకున్నా. నేను వాళ్ళ బంధువులు నేను చూసిలేను కదా, లేదంటే ఆ పిల్లోని వాళ్ళ నాయన వాళ్ళ అన్ననే ఎట్లా అని నేను ఆలోచన చేస్తే ఏమైంది కొంచెం ఇట్లా ముందరకు పోయినట్టు పోయి మళ్ళీ ఎన్నికి వచ్చి పిల్లోని ఎత్తుకున్నాడు. మా ఊరికి ఎత్తుకపోతాక ముద్దుకున్నాడు పిల్లోడు అన్నాడు. వద్దులేనాడు ఇడిచిపెట్టన్నా అన్నా అంటే లేదు లెక్క అడిగి పోయేసాను ఉండక కానీ డైరెక్ట్ షాప్లోకి ఎత్తుకొని పోయి అది కుల్లాయి కొనిస్తున్నాడు. కుల్లాయి కొనిస్తుంటే ఈమె ఉండి ఎమ్మడే
ఎవరు మైసరి అట్లా ఎత్తుకోబోతున్నారు ఆ పిల్లోని అంటే ఎవరొక్క వాళ్ళనా ఎట్టెట్టనో నాకైతే అర్థం కాలేదని చెప్తే పో అని చెప్పింది. డైరెక్ట్ పోయినా ఆమె కాడికి షాప్ లేకపోయినా షాప్ లేకపోయి ఆ పిల్లోని ఎత్తుకుందామని చూస్తే ఏడుస్తున్నాడు. అక్కడ నుండి రాకున్నాడు, ఆయన అక్కడ నుండి రాకోకున్నాడు. దానికి డౌట్ వచ్చి ఏమన్నా పిల్లలను ఎత్తుకపోయేతోళ్ళ వీళ్ళు ఎత్తెత్తా అని మాకు డౌట్ వచ్చి పట్టుకొని వచ్చినాం స్టేషన్కి.